హలో అందరికీ. విజయవాడ కనకదుర్గమ్మ గుళ్ళో అయితే మనల్ని సేవకు పిలిచారు. ఒక్కరోజు అయితే అవకాశం ఇచ్చారు సేవ చేయడానికి. మేము వెళ్ళిన రోజైతే ఫుల్ వర్షం. సేవ ఉందో లేదో కన్ఫామ్ అయితే లేదు, కానీ సేవ అయితే ఉంది. అక్కడికి వెళ్ళాక కన్ఫామ్ చేసుకున్నాం. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మేమైతే ఇంకా విజయవాడ ఎంటర్ అయిపోయాము. చూడండి, ఫుల్ వర్షం. అసలు క్లైమేట్లో చూసారా ఎంత బాగుందో టెంపుల్ అయితే. అసలు ఆ రోజు అయితే ఎంత పీస్ఫుల్గా ఉందో. జనం అయితే అసలు ఉండరు అని చెప్పేసి అనుకున్నాము. ఫుల్ ఫ్లోటింగ్ ఆ రోజు అయితే. ఆల్రెడీ సేవ 1 వీక్ ముందు నుంచే జరుగుతుంది. అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది సేవకి వెళ్ళడం వల్ల. అయితే అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకైతే. ఇంకా వెళ్ళగానైతే టిఫిన్ పెట్టేశారు. టిఫిన్ పెట్టాక సేవ అయితే స్టార్ట్ అయింది. ఆల్రెడీ బయట ప్రాంగణంలో మొత్తం డెకరేషన్ అయితే చేశారనమాట. ఇంకా తర్వాత మేము కూడా వెళ్ళి సేవలో జాయిన్ అయిపోయాము. ఇంకా అందరం అయితే అక్కడ కొంతమంది ఉన్నామన్నమాట. అసలు చాలా బాగా అనిపించింది. ఎంత పీస్ఫుల్గా ఉందో ఆ రోజు అయితే. అసలు నిజంగా లైవ్ చూస్తుంటే మంచిగా అనిపించింది. నేచర్ మొత్తం ఇక్కడే ఉంది టెంపుల్లో అనిపించింది అనమాట. ఆ డెకరేషను అవన్నీ ప్రతి ఒక్క ఐటమ్ అయితే టెంపుల్ మొత్తం అలంకరించారనమాట. అసలు చిన్ని సొరకాయలు అసలు ఎంత బాగా అనిపించిందో. అంతకుముందు ఒకసారి అనుకోకుండా ఆ టైంలో దర్శనం చేసుకున్నాను శాకంబరి ఉత్సవాల్లో. కానీ ఇలా సేవకు రావడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. అసలు 60 అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా సేవకు వచ్చారు. వాళ్ళైతే అసలు ఎంత యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు. మా వాళ్ళు కొంచెం అక్కడ కొంతమంది ఉన్నారనమాట. ఇంకా మేమైతే గుచ్చిన దండలు అయితే ఇంకా సర్దుతున్నామన్నమాట. మేము సేవ చేసే చోటే అమ్మవారికి సారి అయితే సమర్పిస్తున్నారు ఆ ఎదురే. అయితే ఇంకా మేము సేవ చేస్తూ అమ్మవారి సారి ఎలా పెడుతున్నారనేది చూస్తాం. భక్తులు అమ్మవారికి సారీనైతే సమర్పించిన తర్వాత అక్కడే వాళ్ళకున్న రిలేటివ్స్కి సేవకులకి అయితే ఆ సారీని పంచిపెడుతున్నారు. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. మేము అక్కడ ఉండడం వల్ల అమ్మవారికి సమర్పించిన సారీ కూడా మాకు ప్రసాదంగా అందిందనమాట. మా అమ్మ అయితే ఫస్ట్ టైం సేవకైతే రావడము చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆమె అయితే. ఎందుకంటే ఆమెకి కనకదుర్గమ్మ తల్లి అంటే చాలా ఇష్టము. ఆమె కూడా అనుకోకుండా అయితే వచ్చింది. ఇలా మా ఊరి వాళ్ళం అందరం అనమాట అక్కడ సేవ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. 2 బ్యాచెస్గా వెళ్ళామన్నమాట. అందరం ఒకే చోట కలిసేసరికి చాలా బాగుంది. అందరం కలిసి అయితే సేవ చేశాము. చాలామంది నన్ను అడుగుతున్నారు సేవకైతే వెళ్ళాలి అని. గుడి దగ్గర గుడికి సంబంధించిన ఏజెంట్స్ అయితే ఉంటారు. వాళ్ళని అడిగితే చెప్తారు. ఎప్పుడెప్పుడు సేవ జరిగిద్దో ఇన్ఫామ్ చేస్తారనమాట. కాకపోతే ఎవరిని పడితే వాళ్ళని మనం నమ్మకూడదు. మనం సేవ చేయటానికి ఒక్క రూపాయి కూడా మనం ఎవ్వరికి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. అమ్మవారి సేవ అనేది ఫ్రీగానే చేయొచ్చు. కానీ ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు. మేము ఏజెంట్స్ మాకు డబ్బులు ఇవ్వండి మిమ్మల్ని సేవకు తీసుకెళ్తామని చెప్పి ఇలాంటివి కూడా జరుగుతున్నాయి. ఇదైతే మీరు గమనించాలి. మీకు కూడా వీలైతే ఎప్పుడన్నా సేవకైతే వెళ్ళండి. అమ్మవారి సేవనే కాదు, చాలా టెంపుల్స్లో సేవ అయితే జరిగిద్ది. ఎగ్జాంపుల్ మోపిదేవి, అమరావతి, చాలా చోట్ల టెంపుల్స్లో సేవ అయితే జరిగిద్ది. మనం అటెండ్ అవ్వచ్చు. ఆ గుడి ఏజెంట్స్ తెలిస్తే మనకి వాళ్ళు ఇన్ఫామ్ చేస్తారనమాట. నాకు టెంపుల్స్లో సేవ చేయడం అంటే చాలా ఇష్టము. అవకాశం దొరికిన ప్రతిసారి సేవలకైతే వెళ్తానన్నమాట. అందువల్ల నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తున్నాను. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో చాలా దూరాల నుంచి అయితే సేవకు వచ్చారు. హైదరాబాదు, కరీంనగర్, భద్రాచలం ఇలా. ఆ ఆంటీ వాళ్ళు అయితే చెప్పారనమాట. అడిగితే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పేసి నన్ను అడిగితే మాకు అమ్మవారికి సమర్పించిన గోరింటాకు కూడా సేవ వాళ్ళకి పెట్టారనమాట. ఇంకా అందరూ చక్కగా సేవ అయిపోగానే మంచిగా గోరింటాకు అయితే పెట్టేసుకున్నారు. ఇక్కడ
తాతయ్య వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా అమ్మవారి ప్రసాదం కదా గోరింటాకు అయితే పెట్టుకున్నారనమాట. చాలా హ్యాపీ అనిపించింది అక్కడ వాతావరణం అదంతా. ఎందుకంటే ఇలా అందరం కలిసి వర్క్ చేయడం వల్ల ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే ఉంటుందన్నమాట. అందువల్ల అమ్మవారి దర్శనం కూడా చాలా చక్కగా జరిగింది. మా వాళ్ళు అయితే ఫుల్ హ్యాపీ. ఇంకా వర్షం వస్తూనే ఉంది కానీ ఫుల్ ఫ్లోటింగ్ టెంపుల్ అయితే. అసలు నిజంగా ఇంతమంది ఆ సేవకి అనిపించింది అక్కడికి వెళ్ళి చూశాక. చాలా అంటే చాలా బాగుంది. అమ్మవార్లకి సార్ అయితే ఆషాఢంలో పెడతారు. ఈ సేవ కూడా ఆషాఢంలోనే జరిగిందనమాట. నేను చాలా లేట్గా అయితే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అంటే షార్ట్ వీడియో పెట్టాను, లాంగ్ వీడియో అయితే చాలా లేట్ అయింది. మీకు నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అయితే. మీకు మోర్ అప్డేట్స్ అయితే నేను అందిస్తాను ఎక్కడికి వెళ్ళినా సేవలకి. ఏమన్నా మీరు కామెంట్ బాక్స్లో అడిగినా నేను ఇన్ఫామ్ చేస్తాను. ఒకవేళ సేవకి వెళ్ళాలి, ఖచ్చితంగా మేము సేవ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్నా సరే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే నాకు వీలైనంత వరకు హెల్ప్ చేయగలను మిమ్మల్ని సేవకు తీసుకెళ్ళడానికైతే. చూసారా ఎంత పెద్ద ఊరేగింపు వచ్చిందో. అసలు నిజంగా అంత బాగా అమ్మవారిని రెడీ చేసి తీసుకొచ్చారనమాట వాళ్ళు. చాలాసేపు అక్కడే ఉంచేశారు ఆ అమ్మవార్లను అయితే అందరూ చూడడానికి. అసలు వాళ్ళ రిలేటివ్స్ని వాళ్ళందరినీ తీసుకొని పెద్ద సారితో అయితే వచ్చారు. అవన్నీ చూడడం చాలా హ్యాపీ అనిపించింది. నిజంగా అయితే మనం అక్కడ ఉండి చూడలేం కదా అవన్నీ. సేవకు వెళ్ళడం వల్ల మాకు ఈ అదృష్టం అనేది కలిగిందనమాట. చూడండి అందరూ చక్కగా చాలా సారీని అయితే వాళ్ళ రిలేటివ్స్కి తెలిసిన వాళ్ళకి అందరికీ కూర్చొని పంచుకుంటున్నారు. మాకు కూడా ఫైనల్గా సేవ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా జరిగింది సేవ అయితే. ఈ పైన ఉన్నదంతా కరివేపాకు, చాలా మంచి వాసన వస్తుంది అక్కడ నుంచుంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.